ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారు రాష్ట్రపతికి. ఒక లెటర్ ఇచ్చారండి రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకప్పుడు 2008లో ఇచ్చారు. వారికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఆవేళ 90 అసెంబ్లీలు. మేజర్ అపోజిషన్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా లేదు సార్. మిత్రులారా, మాకున్నవి బహుశా తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆంధ్ర ప్రాంతంలో మాకు ఒక్క శాసనసభ్యుడు కూడా లేదు. మీకు దయచేసి మనవి చేస్తున్నా, ఇందులో వారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని అడగలేదు. తెలంగాణ ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని గమనిస్తూ నేను విడిపోవడానికి నేను ఒప్పుకున్నాను. ఇది వారిచ్చినటువంటి ప్రకటన. కానీ వారు ఏం చేశారు? సమన్యాయం అని ఇక్కడ సమైక్యవాదాన్ని ఇదే లెటర్ ఇచ్చి, అక్కడేమో తెలంగాణలో విడిపోవడానికి అవకాశం కల్పించాం. ఇవి ఏంటి డబుల్ స్టాండర్డ్స్ ఇవి? కానీ మీరందరూ మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడ్డారు, పత్రికా మిత్రులు అందరూ కూడా. ఎవడవయ్యా మీరు? మీకేముందని ఇక్కడ? మీకేముంది ఇక్కడ? మీరు వచ్చి విడిపోదామంటారా? అని మేము ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా జడిసాం. మేము వాస్తవాల్ని ఎప్పుడూ ఒప్పుకునేటువంటి పార్టీ. మీరు 13 జిల్లాలు ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్నే, రాయలసీమ వాళ్ళే అందరూ ముఖ్యమంత్రులు, హైదరాబాద్నే అభివృద్ధి చేసామని చెప్తారు. మీరేమన్నా రాష్ట్రంలో ఈ 13 జిల్లాల గురించి ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమి కావాలని మీరు దయచేసి మీ అందరినీ కూడా వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూడాలి. ఏమి కావాలని మీరు ఆ వేళ అడిగారు? ఇప్పుడు ఈ మొదటి దాంట్లో వారు మాట్లాడినటువంటి ఫస్ట్ స్పీచ్లో వెంకయ్యనాయుడు గారు ఆ వేళ రాజ్యసభలో 5 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలన్నారు. ఆ 15 సంవత్సరాలు కావాలని ఆయన అంత గట్టిగా మాట్లాడిందే ఈయన మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది రాజ్యసభలో మీరు చూడండి. మాట్లాడిన తర్వాత దాన్ని 3000 కోట్లే కాబట్టి ఆమోదిస్తున్నామని చెప్పారు. కానీ మీరు ఏమన్నా మాట్లాడారా ఆవేళ? మరి 15 సంవత్సరాలు అన్నారు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. 10 ఏళ్ళు అన్నారు, 15 ఏళ్ళు అన్నారు. మరి ఎందుకు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు? ఈ విధంగా అడిగిన సందర్భంలో బిల్లులో ఏం పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు? బిల్లులో ఏం పెట్టారు? 5 ఏళ్ళు అని పెట్టాడు ఆయన. మీరు బిల్లులో 15 సంవత్సరాలు పెట్టించడానికి ఆ వేళ తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నం చేసిందా? సుజనా చౌదరి గారు ఏమన్నా మాట్లాడారా? మూతుకొట్లు కట్టుకున్నారు సుజనా చౌదరి, సీఎం రమేష్ మూతుకొట్లు కట్టుకున్నారు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకు ఈ విధంగా ఇలా ప్రచారం చేస్తారు? దయచేసి పెద్దలారా ఆలోచించండి. మీరు ఆయన అడిగిన దాన్ని ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.